బైబిల్స్ను వారు తెరిచి చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరొకసారి చదువుతానండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ నూతన నిర్మాణమును బట్టి, ఆలయ ప్రతిష్టతను బట్టి నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నిర్మాణము నీది ప్రభువా. అయ్యా, నువ్వు ప్రతిష్ఠించుకున్న దేవుడివి. అయ్యా, నువ్వు ఇక్కడ నివాసం చేయడానికి, అయ్యా ఇక్కడ నీ పని జరిగించుకోవడానికి, నీ మందిరాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్న రీతిని బట్టి నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మందిర ఆవరణములో మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దేవదూతలను కావలిగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృప, నీ తోడు మాతో ఉంచమని, నీ కృపలతో నింపమని, ఈ దినము నీ వర్తమానము ద్వారా మా అందరితో మాట్లాడండి. ఈ యొక్క నా ప్రభు ఆలయానికి, నా ప్రభు మాకు, నా ప్రభు ఎంతో ఆశీర్వాదకరమైన మాటలను మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని జనులరా, నిన్నటి కాల సమయంలో రావాల్సి ఉంది, కానీ ఎందుకో దేవుని యొక్క ఆత్మ మాత్రము నాకు మూవ్ అవ్వలేదు. టు బి ఫ్రాంక్గా నేను మీకు చెప్పాలి, ఒక సేవకులను పిలిచాము అంటే ప్రార్థనాపూర్వకంగా పిలవాలి. సేవకులమైన మేము ఖాళీ ఉండేవారం కాదు. ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో వాడబడుతున్న వారము కాబట్టి కొంచెం ప్రేయర్ఫుల్గా మీరు పిలిస్తే డెఫినెట్గా దేవుడు కార్యాలు, పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపింపు అనేది ఉంటుంది. ఏదో ధనము కోసం కాదు, ఏదో మరొకటి అనే కాదు, కానీ దేవుడు చేసే కార్యాలు అవి గొప్పవి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, రహస్య స్థలములో దాచబడిన ధనమును, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడనాడే దేవుడు కాదండి. హల్లెలూయా. ఈ ఆలయ ప్రతిష్టత నిమిత్తము దేవుడు నిజముగా ఆయన కోరుకుంటేనే ఆలయాన్ని నిర్మించుకుంటాడు. మందిరాన్ని ఒక విధముగా దేవుని యొక్క ప్రణాళిక లేకుండా మందిరము నిర్మించబడదండి. ఎంతోమంది సేవకులను దేవుడు పిలుచుకున్నాడు, ఎంతోమంది సేవకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎవరి చేత ఆయన మందిరాన్ని నిర్మించుకోవాలని ఆయన కోరిక కలిగి ఉంటాడో వారి చేత మాత్రమే దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాడు. భూలోకములో కోట్ల కొలది, వేల కొలది కాపర్లను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందరూ కూడా మందిరాన్ని కట్టలేకపోయారు. కొంతమంది చేత మాత్రమే దేవుడు మందిరమును కట్టించుకున్నాడండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మందిరాన్ని కట్టించుకున్నాడు, ఎందుకు ఆలయమును ఆయన కావాలని ఆశపడుతూ ఉన్నాడంటే, ఆయన మందిరములో దేవుడు నివాసము చేయాలని కోరుకుంటూ ఉన్నాడట. ఇది దేవుని యొక్క స్థలము. ఈ దేవుని యొక్క స్థలములో దేవుడే ఆయన నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడటండి. హల్లెలూయా. చాలాసార్లు మందిరాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. మందిరాన్ని మనము ఎంత మాత్రమును కూడా అశ్రద్ధగానే ఉంటాము, కానీ శ్రద్ధ కలిగి మందిరానికి వెళ్ళము. ప్రియా దేవుని జనులరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, దేవుని యొక్క మందిరములో ఆయన బలిపీఠము ఉంటుంది. దేవుని యొక్క మందిరములో ఆయన మందసాన్ని దేవుడు ఉంచుతాడండి. దేవుని యొక్క మందిరములో మనుషులతో ఆయన మాట్లాడడానికి, లేదా ఆయన ప్రజలమైన మనతో మాట్లాడడానికి దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడండి. హల్లెలూయా. ఈ మందిర నిర్మాణం అనేది ఇప్పటిది కాదు ఆయన ఆలోచన. ఆదిలోనే దేవాతి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు, పిల్లలు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, ఒక బలిపీఠమును కట్టాలని కోరుకున్నాడటండి. హల్లెలూయా. ఏం కట్టాలనండి? బలిపీఠము. ఆ బలిపీఠమును ఆయన కట్టాలని కోరుకున్నాడు. అందుకే అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, నీవు నా కొరకు నీ కుమారుణ్ణి బలి ఇచ్చే. ఇస్సాకు, ప్రియ దేవుని జనులరా, ఇస్సాకును తీసుకుని దేవాతి దేవుడు ఆ యొక్క బలి ఇమ్మని కోరుకున్నప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఆ మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఏం కట్టాడటండి? బలి ఇవ్వడానికి, ఇస్సాకుని సమర్పించడానికి
దేవుడు అడిగిన కోరిక మేరకు అబ్రహాము ఆ పర్వతము మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆనాడే దేవుడు బలిపీఠమును కట్టాలని కోరుకున్నాడు. ఆనాడే ప్రియ దేవుని చొల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కనైన బలిపీఠము కట్టి దేవుడు ఆయన మహిమను తెచ్చుకోవాలని కోరుకున్నాడు. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా ఆ సమర్పణను ఆయన కోరుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని చొల్లరా, దావీదుతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు మందిరము కట్టాలని అనుకుంటున్నావు కానీ నీ చేత నేను మందిరమును నేను కట్టించుకోను. ఎందుకంటే నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి, నీ చేతులు పాపముతో నింపబడి ఉన్నాయి. కాబట్టి నీవు మందిరమును కట్టడానికి అర్హుడవు కాదు, కానీ నీ యొక్క సంతానము ద్వారా నేను మందిరమును కట్టించుకుంటాను. హల్లెలూయా. ఎవరు కట్టగలిగారండి? ఎవరు కట్టగలిగారు? దావీదు కుమారుడైన సొలొమోను మందిరమును దేవుని కొరకు కట్టించుకున్నాడు. ప్రియా దేవుని చొల్లరా, ఆయన మందిరములో సుఖశాంతులు ఉన్నాయి. ఆయన మందిరములో న్యాయాధిపతి అయిన దేవుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ప్రియా దేవుని చొల్లరా, ఆయన న్యాయము తీర్చే దేవుడిగా సింహాసనం మీద కూర్చుని ఎవరికి న్యాయము జరగాలో, ఎక్కడైతే ఓడిపోతూ ఉన్నామో, ఎక్కడైతే అన్యాయము జరుగుతున్నదో దేవాతి దేవుడు న్యాయము జరిగించటానికి న్యాయాధిపతి ఆయన మందిరములో కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. మందిరానికి వచ్చిన వారు దీవించబడతారు. మందిరానికి వచ్చిన వారు నా మందిరములో బలాభివృద్ధి ఉంది అంటాడు దావీదు మహారాజు. ఆయన మందిరములో బలము సౌందర్యము ఉన్నదట. ఆయన మందిరములో సుఖశాంతులు ఉన్నాయి. ప్రియ దేవుని చొల్లరా, ఆయన మందిరములో ఆశీర్వాదాలు దేవుడు కుమరించాలని కోరుకుంటూ ఉన్నాడు. మోషేతో అంటూ ఉన్నాడు, మోషే నీవు నా మందిరమును కట్టించు. మొట్టమొదటిగా దేవుడు మందిరము గురించి ప్రస్తావించింది ఎక్కడో అంటే నిర్గమకాండములో 25:8 అంటున్నాడు, నేను మీతో కలిసి ఉండడానికి. ఎవరితో కలిసి ఉండడానికట? నేను మీతో కలిసి ఉండడానికి నా కొరకు ఒక మందిరమును నీవు కట్టించు. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులమైన మనము ఆయన మందిరాన్ని కట్టించే వారిగా ఉండాలి. విశ్వాసులు ఆయన మందిరములో రావడానికి ఇష్టపడాలండి. హల్లెలూయా. మానవ జీవితానికి 4 దశలు ఉంటాయి. ఎన్ని దశలండి? 4 దశలు. ఎన్ని నిమిషాలు చెప్పమంటారు? నన్ను 1:30 అయింది. 10 నిమిషాల్లో ముగించమంటారా? అబ్బా, మంచి బిడ్డలు, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. 10 నిమిషాల్లోనే ముగిస్తాను. మానవ జీవితానికి 4 దశలు ఉంటాయండి. అలాగే గొంగళ పురుగుకి కూడా 4 దశలు ఉంటాయి. గొంగళ పురుగు తెలుసా? గొంగళ పురుగుని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. గొంగళ పురుగు చూస్తుంటే అసహించుకుంటారు. గొంగళ పురుగు అందరినీ ఇబ్బంది పెడుతుంది. గొంగళ పురుగు చాలా చూస్తేనే శరీరానికి జుగుప్సు కలుగుతుంది. మనము చూడడానికి కూడా ఇష్టపడము. అలాంటి గొంగళ పురుగుకి 4 దశలు ఉంటాయట. 1 గుడ్డు దశ. ఏ దశ అండి? గుడ్డుగా ఉంటుంది. 2వది ప్రియ దేవుని చల్లరా, ఆ గుడ్డు కాస్త పురుగు అవుతుంది. ఆ గుడ్డు కాస్త పురుగు అవుతుంది. 3వ దశ ఏ దశ అండి? ఎవరికైనా తెలుసా? ఏ దశట? ప్యూఫా దశ. ఏ దశ అండి? ప్యూఫా దశ. 4వ దశ సీతాకోక దశ. గొంగళ పురుగును చూస్తేనే అసహించుకుంటాం. గొంగళ పురుగును చూస్తేనే బాబోయ్ ఇలాంటి పురుగు ఇక్కడి నుండి తీసి ఒక చీపురు పుల్లతో లేకపోతే బయట పడేస్తాం. అలాంటి గొంగళ పురుగుకి 4 దశలు ఉన్నాయి. 1 గుడ్డు దశ, 2వది ఏ దశ అండి? పురుగు దశ, 3వది ప్యూపా దశ, 4వది సీతాకోక దశ. ఈ యొక్క 3వ దశ చాలా ప్రాముఖ్యమైనది. సీతాకోక చిలుకకి లేదా ఆ యొక్క గొంగళ పురుగుకి ఈ 3వ దశలో తన్ను తాను రూపాంతరం తెచ్చుకుంటుందట. రూపాంతరము తెచ్చుకుని 4వ దశకు వెళ్ళడానికి రూపాంతరం తెచ్చుకుంటుందట. ఆ యొక్క సీతాకోక చిలుకని చూడడానికి ముందు ప్యూపా దశలో చాలా కష్టపడుతుందట. ప్రియా దేవుని జనులరా, 4వ దశ సీతాకోక
చిలుక అయినప్పుడు, సీతాకోక చిలుకగా ఆ గొంగల పురుగు అయినప్పుడు అందరూ కూడా సీతాకోక చిలుకని ఏం చేస్తారండి? ఇష్టపడతారు. మానవ జీవితానికి కూడా 4 దశలు ఉన్నాయి ప్రియ దేవుని జనులారా. మొట్టమొదటి దశ ఏ దశ అండి? బాల్యం. రెండవ దశ కౌమారం. మూడవ దశ యవ్వనం. 4వ దశ వృద్ధాప్యము. ఈ 4 దశలు మనకి కూడా ఉన్నాయి. అందుకే అంటాడు దేవుని యొక్క వాక్యము, పురుగు వంటి యాకోబు. మనము కూడా ఎలాంటి వారమండి? పురుగులమే. ఆ యొక్క పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇశ్రాయేలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని జనులారా, ఆ యొక్క గొంగల పురుగుకి ప్యూపాదశ ఎంత ఇంపార్టెంటో మన యొక్క జీవితంలో రూపాంతరత అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుని యొక్క మందిరము కూడా అంతే ఆవశ్యకత. హల్లెలూయా. మనము రూపాంతరత అనుభవంలోనికి వెళ్ళాలి. మన యొక్క జీవితము రూపాంతరతలోనికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క మందిరములోనికి మనం రావాలండి. దేవుని యొక్క మందిరములోనికి ఎప్పుడైతే వస్తామో, ఇది దేవుడు ఏర్పాటు చేసుకునే స్థలము. ఈ మందిరము ఆయన ఆలయము. ఆయన ఆలయములో నీతిమంతుడైన దేవుడు కూర్చున్నాడు. ఆయన ఆలయములో పరిశుద్ధుడైన దేవుడు కూర్చున్నాడు. ఆయన ఆలయములో న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చడానికి కూర్చున్నాడు. ఆయన ఆలయములో మనలను దీవించటానికి సర్వాధికారి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈరోజు మనలను రూపాంతరత అనుభవంలో తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మందిరాలన్నీ కూడా, భూలోకంలో చాలా మందిరాలు ఉన్నాయి కదండి పాస్టర్స్. ఈ మందిరాలన్నీ కూడా ఎత్తబడతాయా? అంత్యకాలంలో ఎత్తబడతాయండి? ఎత్తబడతాయా మందిరాలు? ఎత్తబడతాయా? ఎత్తబడవండి? మాట్లాడండి అమ్మా. ఎత్తబడతాయా? ఆకలేస్తుందా? ఎత్తబడవు కదా. ప్రియా దేవుని జనులారా, ఇది మానవుల చేత కట్టించుకున్న మందిరం. దేవుడు ఏర్పాటు వలన ఈ మందిరాన్ని దేవుడే కట్టించుకున్నాడు. ఈ మందిరము ఆయన రాకముందు ఈ మందిరమే మనకు ఒక పరలోకపు గవిని అండి. హల్లెలూయా. ఈ పరలోకపు గవినిలోనికి మనం రావాలి. ఈ పరలోకపు గవినిలో మనము దేవుని ఆరాధించాలి. మనము మరణించక ముందు ఈ యొక్క మందిరమే ఒక పరలోకపు గవిని. ఈ పరలోకపు గవిని యొద్దకు నువ్వు వస్తే నీకు శాంతిని దేవుడిస్తాడు, నీకు సమాధానాన్ని దేవుడిస్తాడు, నీకు నెమ్మదిని దేవుడిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నా మందిరములో నేను కూర్చుంటున్నాను, నా మందిరములో నా ప్రజలతో మాట్లాడడానికి నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఆయన మందిరానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉన్నది. ఆయన మందిరము దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు కట్టించారని. భౌతికంగా ఆయన సహాయం చేశాడు. ఆయన మందిరం కట్టడానికి ఆయన యొక్క చేతులను, ఆయన శ్రమను, ఆయన ధనాన్ని, ఆయన యొక్క కాలాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈ మందిరాన్ని కట్టించిన వారు ఎవరండి? దేవుడే. ఆయన ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈ ప్రాంత ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. మనము రూపాంతరత అనుభవంలోనికి వెళ్ళాలి. మనము మార్పు కలిగిన వారిగా ఉండాలి అంటే సీతాకోక చిలుక, ఈ యొక్క గొంగల పురుగు సీతాకోక చిలుక ఎంత అందంగా తయారయ్యిందో, దేవుని మందిరంలోనికి నువ్వు వస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అంత సౌందర్యంగా చేస్తాడు, అంత అందముగా చేస్తాడు. అంతేకాదు కానీ నువ్వు రాకముందే ఆయన ఇక్కడ కూర్చుంటాడు. నువ్వు రాకముందే దేవుడు ఇక్కడ కూర్చుంటాడు. నీ కష్టాలు ఆయన తీసివేస్తాడు. ఆయన మందిరంలోనికి వస్తే నీకున్న బాధలను ఆయన తీసివేస్తాడు. ఒక వైద్యుడుగా ఆయన ఇక్కడ కూర్చున్నాడు, ఒక న్యాయాధిపతిగా ఆయన ఇక్కడ కూర్చున్నాడు, ఒక దేవుడు నిన్ను గిన్నె నిండి పొర్లేలాగా నిన్ను దీవించడానికి ఆయన సన్నిధిలో దేవుని ఆలయంలో అని కూర్చున్నాడు. ఎందుకు కట్టించుకున్నాడో తెలుసా? ఈ మందిరాన్ని నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, ఒక చక్కటి సౌందర్యవంతురాలిగా నిన్ను చేయడానికి, ఒక సీతాకోక చిలుక వలె నిన్ను ఆశీర్వదించడానికి, రూపాంతరత అనుభవంలోకి తీసుకుని వెళ్ళడానికే దేవుడు ఈ మందిరమును దేవుడు కట్టించుకున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ దేవుడు నీ ద్వారా కార్యాలు జరగాలని, నిన్ను ఆశీర్వదించాలని, అనేక మందికి సాక్షిగా ఉండాలని దేవుడు ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు అనుకోవచ్చు, నేను చాలా ధనాన్ని ఖర్చు పెట్టాను, చాలా శ్రమ పడ్డాను,
కొంత అప్పు కూడా చేశాను, ఎలాగ తీరుతాయి ఇవి, ఎలాగ నేను ఆశీర్వదించబడగలను, ఎలాగ నా రుణ బాధలు పోతాయి అని అనుకోవచ్చు. మన దేవుడు మనలను తలగా ఉంచే దేవుడే కానీ ఆయన తోకగా ఉంచే దేవుడు కాదు ప్రియ దేవుని జనులారా. మన దేవుడు మన యొక్క చేతులను ఇచ్చేవాడిగా ఉంచుతాడే కానీ పుచ్చుకునేవాడిగా దేవుడు చాడు. మన దేవుడు మనలను రుణాలు చేసేవాడిగా ఉంచుడు కానీ దేవుడు మనలను ధనవంతులుగా చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, నా మందిరములో నేను నిండారులుగా మిమ్మల్ని దీవిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తేనండి కౌంట్లెస్ బ్లెస్సింగ్స్, విస్తారమైన దీవెనలు ఇస్తాడు. ఎలాంటి ఆశీర్వాదమో తెలుసా? రహస్య స్థలంలో ధనం ఉంచాడట. ధనం ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరు కదా. రహస్య స్థలముల్లో ఉంచబడిన ధనమును, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను పాస్టర్ గారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరికి ఇవ్వబోతున్నాడండి? ఈ ఆలయాన్ని కట్టించడానికి ఎండనక వాననక ఎంతో కష్టపడ్డారు. దేవుడు మిమ్మలను అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది నిజమా అండి అని మీరు అనుకోవచ్చు, ఇది నిజమేనా అండి అని మీరు అనుకోవచ్చు. అక్షరాల 100కి 100% ఇది నిజము ప్రియా దేవుని జనులారా. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు స్వజనులను విడిచిపెట్టాడు, లోక ఆచారాలను విడిచిపెట్టాడు. తన భార్యను పట్టుకుని, లోతును పట్టుకుని దేవుడు చూపించే ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చేసాడు అబ్రహాం. ఎక్కడికి వచ్చాడండి? సేవ చేయడానికి అబ్రహాము వచ్చేసాడు. ప్రియా దేవుని జనులారా, అబ్రహాము ఎప్పుడైతే తన దేశమును విడిచిపెట్టి బయటికి వచ్చాడో, విందామండి, విడిచిపెట్టి బయటికి వచ్చాడో దేవుడు అక్కడ 12 ఆశీర్వాదాలు ఇచ్చాడట. ఎన్ని ఆశీర్వాదాలండి? 12 ఆశీర్వాదాలు. 5 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలు. 12 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందులో ఉన్న ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. మన దేవుడు మనలను చేత కాని వారిగా ఉంచే దేవుడు కాదండి. మన దేవుడు మనలను ఓడిపోయే వారిగా ఉంచే దేవుడు కాదు. మన దేవుడు మనలను పేదవారిగా ఉంచే దేవుడు కాదు. మన దేవుడు మనలను గొప్పవారిగా ఉంచే దేవుడు. గట్టిగా చెప్పకూడదా? మన దేవుడు మనలను ఎలా ఉంచుతాడట? గొప్పవారిగా చేస్తాడట. అబ్రహాముతో అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. నేనైతే, మీరందరూ మంచోళ్ళు, నేనైతే ఇప్పుడే చేసే ప్రభువా, ఏమంటానండి? ఇప్పుడే అయిపోవాలి, నేను గొప్పగా అయిపోవాలి, ఇప్పుడే నేను గొప్ప జనముగా అయిపోవాలని కోరుకుంటాను. కానీ అబ్రహాము, నీ సమయంలో నీ చిత్తానుసారముగా నన్ను గొప్పవాడిగా చేయ ప్రభువా, నీవు నన్ను దీవిస్తావని నాకు తెలుసు, ఇదిగో నీ సేవ చేయడానికి నేను వచ్చాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను పూర్తిగా సమర్పించుకున్నాడండి. హల్లెలూయా. అబ్రహాము తను కుటుంబం నుంచి వస్తూ ఉన్నప్పుడు ఏమైనా చేత్తో పట్టుకొచ్చాడా? ఏమీ పట్టుకురాలేదు. భార్యను పట్టుకున్నాడు, లోతును పట్టుకుని ఆ ప్రాంతం విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, జనులను విడిచిపెట్టేశాడు, ఆ యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, ఆస్తిపాస్తులను విడిచిపెట్టాడు, ఒంటరిగా వచ్చేసాడు ప్రియా దేవుని జనులారా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, అబ్రహాము బహుధనవంతుడట. అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చి మొట్టమొదటి పని ఏం చేశాడో తెలుసండి పాస్టర్ గారు? ఏం చేశాడో తెలుసండి? అబ్రహాము బలిపీఠం కట్టాడు. 12వ అధ్యాయము ఆ యొక్క ఆదికాండము 12వ అధ్యాయము చదివితే అబ్రహాము దేవుని కొరకు ఏం కట్టాడట? బలిపీఠం కట్టాడట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాస్టర్ గారు కూడా దేవుని కొరకు బలిపీఠము కట్టాడు. ఆయన మందిరాన్ని ఆయన కట్టించి ఉన్నారు. ఆ మందిరములో దేవుని యొక్క బలిపీఠము ఉన్నది ప్రియా దేవుని జనులారా. దేవుని యొక్క మందసము ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన కంటికి, మానవ నేత్రాలకి ఆ బలిపీఠం మనకు కనబడకపోవచ్చు, మన మానవ నేత్రాలకి ఆ మందస్సము మనకు కనబడకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన బలిపీఠము ఉన్నది, ఆయన మందస్సము ఇక్కడ ఉన్నది ప్రియా దేవుని జనులారా. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే అండి, మా పిల్లల్ని కంట్రోల్ చేయండి వాక్యం జరుగుతున్నప్పుడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, దేవుని కొరకు ఎవరైతే బలిపీఠాలు కడతారో,
ఎవరైతే దేవుని కొరకు ఆయన మందసాన్ని కడతారో దేవుడు వారిని ఇష్టపడతాడు. ప్రియ దేవుని జనులారా, ఈ మందిరాన్ని పాస్టర్ గారు కట్టించుకున్నారు, పాస్టర్ గారు కట్టారు అంటే దేవుడు వారిని ఇష్టపడ్డాడు. వారి ద్వారా ఈ మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆశీర్వాదాలు పొందుకొని మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము కట్టిన తర్వాత 13వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి. దేవుడట అబ్రహాముని ఏం చేశాడండి? బహు ఆస్తిపరుడిగా చేశాడట. హల్లెలూయా. ఎలా చేశాడండి? బహు ఆస్తిపరుడిగా. దేవుని కొరకు బలిపీఠము కడితే, నువ్వు దేవుని కొరకు మందిరాన్ని నిర్మిస్తే, దేవుని యొక్క పనిలో నువ్వు సేవ చేస్తే, నీ దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదు, కానీ నువ్వు కట్టిన బలిపీఠాన్ని బట్టి, నువ్వు కట్టిన మందసాన్ని బట్టి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగో ఆశీర్వదిస్తాడంటే మామూలు ధనవంతులుగా కాదట, మామూలు ధనవంతులుగా కాదట, బహు ధనవంతులుగా చేస్తాడటండి. హల్లెలూయా. బహు ఆస్తిపరుడిగా దేవుడు చేస్తాడు. ప్రియ దేవుని జనులారా, బలిపీఠము కట్టేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందసము, దేవుని యొక్క బలిపీఠము ఆయన ఆలయంలో ఉన్నది. ఆయన ఆలయానికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే ఆ మందసములో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీవే. దేవుని ఆలయంలో ఉన్న ఆ దీవెనలన్నీ కూడా మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను బహు ఆస్తిపరులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంతకీ దేవుని మందసములో ఏమున్నాయి? ఆయన బలిపీఠం దగ్గర ఏముంది? ఆయన మందిరములో ఏమి దాగికుని ఉంది అంటే 3 ఉన్నాయట. ఏమున్నాయండి? 3 ముచ్చటగా చెప్పి ముగించేస్తాను. 1, ఆయన మందసములో ఏముందండి? ఏమున్నాయి? 2 పలకలు ఉన్నాయి. ఆజ్ఞలతో నింపబడిన 2 పలకలు మందసములో ఉన్నాయి. 2వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన్నాతో నింపబడిన గిన్నె ఉన్నదట మందసములో. 3వదిగా అహరోను చిగుర్చిన ఆ కర్ర ఉన్నదట. అహరోను కర్ర, చిగుర్చిన కర్ర. 3 ముచ్చటగా చెబుతాను అంటున్నాను కదా, జాగ్రత్తగా వినండి. ఆయన మందిరములోనికి వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఆయన మందసములో ఏమి ఉన్నాయో, ఆయన మందసములో మన్నాతో నింపబడిన పాత్ర ఉన్నది. ఆయన మందసములో 2 పలకలు ఉన్నాయి, ఆజ్ఞలతో నింపబడిన పలకలు ఉన్నాయి. 3వదిగా ఆయన మందసములో అహరోను చిగుర్చిన కర్ర ఉన్నది. అహరోను చిగుర్చిన కర్ర ఉన్నది. ఆయన మందిరానికి వస్తే మీరు ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. 1, దేవుని యొక్క వాక్యము మీతో ఉంటది. దేవుని యొక్క వాక్యము మీతోనే ఉంటది. ప్రియ దేవుని చంద్ర, దేవుని యొక్క వాక్యము అనగా, దేవుని యొక్క వాక్యం అనగా దేవుడే. దేవుని యొక్క మందిరానికి మీరు వస్తే ఆయన మీతో ఉంటాడు. హల్లెలూయా. వినండి, ఆయన ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, తల్లి అయినా మరుస్తాను కానీ నేను నిన్ను మరువను అంటూ ఉన్నాడు దేవుడు. మానవ జీవితంలో చదువు చాలా ఇంపార్టెంట్. తల్లి ఒడి చాలా ఇంపార్టెంట్. తల్లి ఒడి కన్నా, చదువులు బడి కన్నా దేవుని గుడి చాలా ప్రాముఖ్యమట. ప్రియ దేవుని చదువుదాం. తల్లి ఒడిని నేను నిర్లక్ష్యం చేయడం లేదు, కానీ బైబిల్ చెబుతూ ఉన్నది కదా, నీ తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను అంటారు దేవుడు. హల్లెలూయా. ఈ చదువులు కూడా ఎలా ఉన్నాయంటే, మనం బాగా చదివితేనే ఉద్యోగం, బాగా చదవకపోతే మనకు ఉద్యోగాలు లేవు. ప్రియ దేవుని చదువులరా, గవర్నమెంట్ వారు బోర్డు ఇస్తామంటున్నాడు, ఏమీ చేయట్లేదు. ప్రియ దేవుని చదువులరా, కానీ దేవుని యొక్క గుడిలోనికి వస్తే, దేవుని యొక్క గుడిలో నువ్వు దేవునితో గడిపితే నీ గిన్నె నిండి పొర్లుతుంది. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేస్తాడు. దేవుడు నిన్ను బహు సంపన్నుడిగా చేస్తాడు. ప్రియ దేవుని జనులారా, అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, తల్లి ఒడి కన్నా, చదువుల బడి కన్నా దేవుని యొక్క గుడి రూపాంతర అనుభవంలోకి తీసుకుని వెళ్తుందట. దేవుని యొక్క గుడి మన జీవిత చరిత్రను మారుస్తుందండి. దేవుని యొక్క గుడి మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాయి. ప్రియ దేవుని జనులారా, హల్లెలూయా. ఈ మందసములో ఉన్న దేవుని యొక్క వాక్యం
2 పలకలు, ఆజ్ఞలతో నింపబడిన 2 పలకలు మందసములో ఉన్నాయి. ఆ వాక్యానికి సాదృశ్యం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడు నీతో ఉంటాడు. ఆయన మందిరంలో అడుగుపెట్టి నువ్వు ఆయన మందిరంలో గడిపితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, శోధనలో, కన్నీటిలో, దుఃఖంలో, గుండె చదివినప్పుడు, ఆకలి వేసినప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు దేవాతి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన మందసంలో ఏమన్నదో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మన్నాతో నింపబడిన పాత్ర ఉంది. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన పోషకుడుగా నీతో ఉంటాడు. హల్లెలూయా. ఆయన పోషించే దేవుడు, ఆయన పోషకుడుగా నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన పోషకుడుగా ఉంటాడు అంటే ఆయన నిన్ను పోషిస్తాడు. జగనన్న వచ్చాడు. ఎవరు వచ్చారు? మాకు బోల్డ్ వేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు. కానీ జగనన్న ద్వారా కార్యం జరిగించిన వారు ఎవరో తెలుసా? దేవుడే. జగనన్న డబ్బులు ఏమి ఇస్తున్నాడంటే పాకెట్లో నుండి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. గవర్నమెంట్ డబ్బులు అందులో నుండి అప్పులు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు అనవసరం. దేవుడు అక్కడ ద్వారాలు తెలుస్తూ ఉన్నాడు, అందుకే మీకు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ ద్వారాలు తెస్తున్నాడు, అందుకే దేవుడు 10,000, 20,000 రూపాయలు మీకు నెల పడేలాగా, లేదా సంవత్సరానికి 2-3 దఫాలుగా పడేలాగా దేవుడు చేస్తున్నాడు. దేవుడు ద్వారాలు తెరిచాడు. జగనన్న ద్వారా ఆ ధనం అంతా మీ దగ్గరికి వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆయన పోషించే దేవుడు. ఆయన దేవుడేనండి, పోషించే దేవుడు. ఆయన మన్నాతో నింపబడిన గిన్నె మందసములో ఉన్నది. నువ్వు ఆయన ఆలయానికి వస్తే, ఆయన మందసం దగ్గరికి వస్తే, ఆయన మందసంలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన మందిరం దగ్గర నువ్వు గడిపితే నిన్ను పోషకుడిగా, నిన్ను పోషించే దేవుడిగా నీ జీవితంలో కార్యములు చేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా చిగురు పెట్టిన కర్ర. అహరోను కర్ర మందసంలో ఉంచాడట దేవుడు. ఆ మందసం ఎక్కడుందో తెలుసా? ఇదిగో దేవుని ఆలయంలో ఉన్నది. నువ్వు చిగురు పెట్టేలాగా దేవుడు చేస్తాడు, నువ్వు ఫలించేలాగా దేవుడు చేస్తాడు. ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించుకున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ మందిరం ఎందుకు నిర్మించాడో తెలుసా? నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించే బిడ్డగా ఉండాలి, నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలని దేవుడు నీకు ఈ ఆలయాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మందసములో అహరోను కర్ర, చిగుర్చిన కర్ర ఉన్నది. నీవు, నీ కుటుంబము, నీ సంతానము చిగురు పెట్టిన కుటుంబముగా ఉండాలి, చిగురుస్తూ ఉండాలి. ఎప్పుడు ఎండిపోవడం అనేది జరగకూడదు, ఎప్పుడు ఓడిపోవడం అనేది జరగకూడదు. నీరు ఉన్నా నీరు లేకపోయినా, అది ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే నువ్వు చిగురు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మందసములో చిగురించిన కర్ర, అహరోను కర్రను ఉంచాడు. బికాస్ దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఫ్లెష్లో ఉంచాలని, ఆశీర్వాదంతో నింపాలని ఈ మందిరాన్ని ఆయన కట్టించుకున్నాడు. అందుకే ఆయన మందసం ఇక్కడ ఉన్నది, ఆయన బలిపీఠం ఇక్కడ ఉన్నది. మీకు ఆరోగ్యం ఇవ్వడానికి, మిమ్మల్ని దేవుడు దీవించడానికి దేవుడు ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. మందిరం బాగానే ఉంది, ఎంతో కష్టపడి అయ్యగారు కట్టారు. ధనం ఉన్నా ధనం లేకపోయినా ఎన్నో కష్టాలు పడ్డారు అయ్యగారు. అయ్యగారు మంచోరే, అమ్మగారు మంచోరే. మంచోరు కాలంలో ఎవరమండి? మనమే. ఎవరండి? మనమే. విశ్వాసులే. విశ్వాసులు పాస్టర్ గారు నడిపేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేనండి. ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటారు. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? మాకు పాట ఇవ్వట్లేదు, మాకు ప్రార్థన ఇవ్వడం లేదు, మా పాస్టర్ గారు అసలు మా కోసం ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు, కరోనా రాకుండా. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఏమాత్రమో కూడా కీడు జరగకుండా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు మీకు తెలిసేలాగా ప్రార్థన చేస్తారండి. కుటుంబంలో కూర్చుని, గృహంలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇస్తేనే. కొంతమంది పాస్టర్స్ ఉంటారండి, 100 రూపాయలు చేతిలో పెడితే ప్రార్థన చేస్తారు. కానీ పాస్టర్స్ అలాంటి వారు కాదు. దేవుని యొక్క భారాన్ని భుజాల మీద వేసుకుని దేవుని కొరకు జీవించే కాపరులు. మీ కాపరిని మీరు బలపరచాలి, మీ కాపరికి కృతజ్ఞతార్పణలు సమర్పించాలి. కాపరి పోషించబడేది ఎక్కడంటే దేవుని యొక్క మందిరములోనే. హల్లెలూయా. నీ సేవకుని నువ్వు ఎలా
వెళ్దాం. ఒక విశ్వాసం ఉంది విశాఖపట్నంలో, పేరు చెప్పను. ఆ పాస్టర్ గారు ప్రార్థన లేదటండి. 2 నిమిషాలు ముగిస్తా ఏమా. ఆ పాస్టర్ గారు ఏమవ్వలేదు, ప్రార్థన లేదట. 300 మంది కూర్చున్నారు ప్రియ దేవుని వెళ్ళగా. ఆమె గబగబా కోపంగా వచ్చేసి ఆరాధన జరుగుతూ ఉంటుండగా టప్ అని కొట్టేసినాడు పాస్టర్ గారిని. విశ్వాసులు చాలా డేంజర్. తెలియకుండానే రాజకీయాలు చేస్తారు వారు. కొంతమంది ఉద్రేకపూర్వకంగా మాట్లాడతారు, మరికొంతమంది రహస్యంగా రాజకీయాలు చేస్తారు. ఇది ఇలాంటి ఆవిడైతే వచ్చి అక్కడే రచన చేస్తుంది. దేవుని ఆలయం మర్చిపోయింది, దేవుని మందిరం సంగతి మర్చిపోయింది, దేవుని మందిరంలో బలిపీఠం ఉన్నదని మర్చిపోయింది, దేవుని మందిరంలో మందసము ఉన్నదని మర్చిపోయింది, దేవుని యొక్క మందిరంలో సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడని సంగతి మర్చిపోయింది. ఆవిడట 5 నెలల నుండి గమనిస్తుందట పాస్టర్ గారు ప్రార్థన ఇస్తారని. పాస్టర్ గారు ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారే కదా నడుస్తారు ప్రియ దేవుడు జనారా. ఏం జరిగిందంటే కొట్టేసి బోరుని ఆడటం మొదలు పెట్టిందట. పాస్టర్ గారు పాపం ఏం చేస్తారు, ఏమంటే ఊరుకుంటారేంటి, స్త్రీలు కచ్చా చేస్తారు. ఏం చేస్తారండి, ఇలాంటివి ఏం జరుగుతున్నాయండి పాస్టర్ గారు. మీ బిడ్డలు చాలా మంచివాళ్ళు. ప్రియ దేవుని బిడ్డరా, మౌనముగా పాస్టర్ గారు కూర్చుని పోయారు. ఈమె ఏడ్చి సంఘం ఏమి మాట్లాడలేదు, మౌనముగా ఉంది. ఏడ్చుకుంటూ ఆమె దుర్భాషలాడుతూ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయిందట. ఏం జరుగుతుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా, 3 నెలలు తిరగకుండానే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన 1 నెలకి ఒక్కగానొక్క కుమారుడు పోయాడు. ఇప్పుడు 3 అయిపోయింది. 3గా ఉండిపోయింది ప్రియ దేవుని చంద్ర. సేవకులను దుర్భాష మాట్లాడితే ఇదే జరుగుతుంది. సేవకుల మీద అపనిందలు వేస్తే ఇదే జరుగుతుంది. విశ్వాసులరా, ఆయన మందిరంలోకి వచ్చిన నీవు నీ సేవకుడిని పోషించే విధముగా ఉండాలి, నీ సేవకుడికి సహాయం చేసే విధముగా ఉండాలి. సేవలో పరిచయంలో నువ్వు ముందుకు తీసుకునే వెళ్ళే ఒక మంచి విశ్వాసంగా ఉండాలి తప్ప సేవకుడి మీద ఎప్పుడు కూడా దుర్భాషలాడకూడదు. బయటికి మాట్లాడకపోయినా లోపల దూషించేవారు ఉంటారు కొంతమంది. అది కూడా ఎవరు చూస్తున్నారు. కాబట్టి we have to be very careful. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతో భారం కలిగి సేవ మొదలు పెట్టారు. మీరే చేదోడు వాదుడుగా ఉండాలి, మీరే ఆత్మను తీసుకొచ్చే పనిలో ఉండాలి, మీరే సంఘం అభివృద్ధి చేసేవారుగా ఉండాలి. ఈ మందిరము మహిమ మందిరముగా ఎత్తబడాలి అంటే మీరే పాత్రలుగా పనిచేయాలండి. హల్లెలూయా. విశ్వాసులు 4 చెట్లుగా ఉండాలట. ఏ చెట్లుగానండి? 4 చెట్లు. చెట్లు అంటే ఎవరికి ఎంతమందికి ఇష్టమండి? ఒక చెట్టు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మొదటి చెట్టు అగరు చెట్టుగా ఉండాలంట. ఎలా ఉండాలండి? ఒకవేళ రాసుకోవాలనుకుంటే సంఖ్యాకాండం 24:6 చెప్పబడుతుంది. అగరు చెట్టుగా ఉండాలి. మీరు తెలవక్కర్లేదు కానీ వినండి వాక్యం. అగరు చెట్టు అంటే ఇప్పుడు కలబంద అంటున్నారు చూసారు, అలోవేరా అంటున్నారు. అలోవేరా ఆ జ్యూస్ తాగితే లోపల ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి. అలోవేరా క్రీమ్ ఫేస్ కి రాస్తే నిగనిగలాడుతుంది. అలోవేరా అనేది ఆ యొక్క క్రీమ్ మనం అప్లై చేస్తే, హెయిర్ కి అప్లై చేసిన మంచి దృఢముగా హెయిర్ పెరుగుతుంది. అలోవేరాలో మంచి ఔషధాలు ఉన్నాయి. దేవుడు కోరుకుంటున్నది నీవు ఆగరు చెట్టు వలె ఉండాలట. నీవు ఔషధము వలె, ఒక ఔషధం ఇచ్చే చెట్టు వలె విశ్వాసిగానే ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చెట్టులుగా లేవు కానీ చెట్లు నరికేసే వాళ్ళుగా ఉన్నాం. అంతేనండి. నేను చెప్పింది ఏదన్నా దేవుడు చెప్తుంది ఏమైనా అబద్ధం అంటారా? చాలా సార్లు మనుషులు చంపేసే విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం. ఈ రోజు దేవుని మందిరాన్ని ఎందుకు కట్టించుకున్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఈ ఆలయంలో ఒక ఆధార చెట్టు వలె, ఒక మంచి ఒక చెట్టు వలె నిన్ను వాడుకోవడానికి, ఒక ఔషధం ఇచ్చే చెట్టు వలె నిన్ను ఉంచడానికే దేవుడు ఇక్కడ నిన్ను నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అలా ఉండడానికి ఇష్టపడుతున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక ఆగరు చెట్టు వలె ఉండాలి. ఒక ప్రియ దేవుని చెందరా అలోవేరా చెట్టు వలె మనము ఉండాలి. 2వ చెట్టు ప్రియ దేవుని చెందరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2వ చెట్టు దేవదారు వృక్షము వలె ఉండాలట. ఎలా ఉండాలండి? ఎవరు? పాస్టర్ గారు ఉండాలా, మనం
మనమే ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవదారు వృక్షము ఏపుగా పెరుగుతుందట. హల్లెలూయా. దేవదారు వృక్షము నిలువుగా పెరుగుతుంది. దేవదారు వృక్షము దృఢముగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదారు వృక్షము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఒక అగరు చెట్టు వల్ల మాత్రమే కాదు, కానీ దేవదారు వృక్షము వలె నువ్వు ఏపుగా పెరగాలి, బలముగా పెరగాలి, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. మూడవ చెట్టు సరళ వృక్షము. ఏ చెట్టు అండి? సరళ వృక్షము. దీనినే ఖర్జూర వృక్షము అని కూడా అంటారు. దీనిని ఏమంటారండి? దేవుడు ఒక ఖర్జూర వృక్షము వలె నీవు మొగ్గు వేయదము అంటాడు. విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేయదును, వాటి చిగురు పుట్టెదను, పువ్వు ఒక ఖర్జూర వృక్షము ఏ విధంగా పువ్వు వేస్తుందో మీరు కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఖర్జూరము ఉదయాన్నే ఒక 4 తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ ఖర్జూరము తింటే బ్లడ్ లో ఉండే ఆ క్రిములన్నీ కూడా బయటికి పోతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ ఖర్జూరము తింటే జరిగే ఆశీర్వాదం ఏమిటంటే బలముగా దృఢముగా అవుతాం. ఏ వైరస్ నా దగ్గరికి రాదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఈ ఖర్జూర వృక్షము వలె నీవు కూడా ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. అనేక మందికి దీవెనకరముగా ఉండాలి. ఖర్జూర వృక్షము తిన్నవారు ఎంత దృఢముగా ఉంటారో నీవు కూడా దేవుని కొరకు అంత దృఢమైన పాత్ర వలె నువ్వు దేవుని కొరకు పని చేయాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. 4వ చెట్టు ఒలీవ చెట్టు. వినండమ్మా, మళ్ళీ అలాంటి సేవకులు ఇక్కడికి వస్తామో రాను, వచ్చినప్పుడే మీరు ఏం చేయాలి? వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకోవాలి. 4వ చెట్టు ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టుకున్న గుణాలు ఏమిటంటే ఆ చెట్టుకున్న ఆకులను తీసి ముద్దగా చేసి క్యాన్సర్ జబ్బున్న వారి మీద ఆ కాయ మీద పెడితేనట జబ్బు పోతుందట. ఆ ఒలీవ నూనె తాగితే డాక్టర్లు అదే చెబుతున్నారు, ఒలీవ నూనె వాడండి, దానివల్ల మీకు జబ్బులు రావని. ఒలీవ నూనె వలన ప్రతి వ్యాధి నిర్మూలన జరుగుతుంది. ఒలీవ చెట్టు వలె మీరుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసులారా, మీ వలన సేవకుడికి తలనొప్పి రాకూడదు. మీరు 4 రకాల చెట్లుగా ఉండాలి. 1 అగరు చెట్టు వలె ఉండాలి. 2వదిగా దేవదారు వృక్షము వలె ఉండాలి. 3వదిగా సరళ వృక్షం వలె ఉండాలి. 4వదిగా ఎలా ఉండాలండి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఈ 4 చెట్లు కూడా ఔషధం ఇచ్చే చెట్లే. ఈ 4 చెట్లు కూడా ప్రజలకు ఉపయోగపడే చెట్లే. ఈ 4 చెట్లు కూడా ఏపుగా ఎదిగే చెట్లే. ఈ 4 చెట్లు కూడా అనేక మంది చెట్టు నీడలో విశ్రాంతి కలిగిస్తున్నారు. చెట్లు నీడలిస్తూ ఉన్నాయి. మీరు కూడా అనేక మందికి నీడగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు కూడా ఒక ఔషధం వలె ఆత్మలను తోడుకొచ్చే విశ్వాసులుగా ఉండాలని ఈ మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. హల్లెలూయా. మీకు ఇప్పుడు 8 విషయాలు చెప్పాను. 4 విషయాలు దేవుని యొక్క మందసము, దేవుని యొక్క బలిపీఠం ఇక్కడ ఉన్నది. ఆ మందసములో 3 వస్తువులు ఉన్నాయి. 1 మన్నాతో నింపబడిన పాత్ర, 2 పలకల ఆజ్ఞ, 3వది చిగురించిన కర్ర, అహరోను చిగురించిన కర్ర. దేవుడు మిమ్మల్ని చిగురు పెట్టడానికి, మీరు వర్ధిల్లడానికి ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. మిమ్మల్ని పోషించడానికి ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. ఆయన మీతో ఉండడానికి ఈ మందిరాన్ని ఆయన కట్టించుకున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని దగ్గర మోషతో అంటున్నాడు, నేను మీతో కలిసి నివాసం చేస్తాను. పరలోకమందున దేవుడు మనతో కలిసి నివాసం చేయాలనుకుంటున్నాడు. నేను మీతో కలిసి నివాసం చేస్తాను, నాతో మీరు మీతో నేను కలిసి ఉన్నాం ఇక్కడ అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, మీతో ఉండడానికి యేసయ్య ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనులారా, మనము గొంగళ పురుగులా ఉందామా, సీతాకోక చిలుకలా ఉందామా? ఎలా ఉంటామండి? సీతాకోక చిలుకలా ఉందాం. సీతాకోక చిలుక మారింది అంటే 3వ దశ ఒక ఎంతో కష్టపడింది,
ఎంతో మరి నలిగిపోయింది. ఆ నలుగుడు వలనే సీతాకొక చిలుకలుగా అయింది. ఈ మందిరము ఒక రూపాంతరత కొండ వలె ఉండాలి, రూపాంతరత అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాలి. ఈ యొక్క మందిరము మామూలు మందిరము కాదు, ఈ మందిరము దేవుని మందిరము. మిమ్మల్ని రూపాంతరత అనుభవంలోనికి తీసుకుని వెళ్ళే మందిరము, మీకు అనారోగ్యము పోగొట్టడానికి నిర్మించబడే మందిరము, చెత్తగా ఉన్న వారిని క్రొత్తగా చేసే మందిరం అంటే ఇది. ఎలాంటి మందిరం అండి? దేవుడు ఎందుకు కట్టించుకున్నాడు తెలుసా? అందరూ చెత్తే, చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? చెత్తగా ఉన్న మనలను క్రొత్తగా చేయడానికి దేవుడు ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. ప్రియా దేవుడు చూడగా ఈరోజు ఆ మందిరములు అడుగు పెట్టిన నీవు ధన్యురాలివి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలట. ఆయన మందిరములో ఆయన ఉన్నాడు. నీకు న్యాయం తీర్చడానికి, నేను పోషించడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి యేసయ్య సింహాసనం మీద కూర్చున్నాడు. నీకేం కావాలన్నా మందిరములకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. అలాగే 4 వృక్షాల వల్లే మనం ఉండాలి. సేవకుడికి సహకారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మందిరము మామూలు మందిరము కాదు, మనుషుల చేత నిర్మించబడిన మందిరము కాదు. దేవుడే పూనుకున్నాడు, దేవుడే కట్టించుకున్నాడు, దేవుడే సహాయం చేశాడు. ఆ మందిరంలోనూ ఉన్నావు, ఆ మందిరంలోనూ ఉన్నావు. నీతో ఆయనతో నీవు కలిసి ఉండడానికి ఈ మందిరాన్ని దేవుడు నిర్మించుకున్నాడు. ప్రియమైన దేవుడు విడమా, నీకే ఆశీర్వాదం కావాలన్నా ఆయన మందిరంలోకి రా, నువ్వు నిండారుగా దీవించబడతావు. యేసయ్యానికి వందనాలు, మంచి దేవుడానికి వందనాలు, గొప్ప దేవాది స్తుతులు ప్రభువా. ఆనాడు అబ్రహాముతో మోరియా పర్వతము మీద బలిపీఠం కట్టించుకున్న దేవుడా, సొలొమోను ద్వారా ఆలయాన్ని నిర్మించుకున్న తండ్రి, ఈరోజు సత్యానందం గారి ద్వారా అయ్యా నీ యొక్క ఆలయము, నీ మందిరాన్ని అయ్యా నిర్మించుకున్నామయ్యా, నీకు వందనాలు. ఈ లోకంలో ఎంతో మంది పిలువబడ్డారు, కానీ కొంతమంది నీ మందిరాన్ని కట్టగలిగారయ్యా. అందులో సత్యానందం గారు ఒకరు. నీ కుమారుని ఏర్పాటు చేసుకుని ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఈ మందిరంలో సుఖ శాంతులు ఉండేవి కాక, ఈ మందిరంలో ఆనందము ఉండేది కాక, ఈ మందిరంలో ఫలాభివృద్ధి ఉండేది కాక, ఈ మందిరంలో క్షేమం ఉండేది కాక, ఈ మందిరంలో స్వస్థతలు ఉండేది కాక, ఈ మందిరంలో సంతానము కలుగుని కాక, ఈ మందిరంలో అభివృద్ధి నుండి మహాభివృద్ధి వరకు బిడ్డలు వెళ్ళేది కాక. నీతిగా కార్యము చేసి ఈ మందిరంలో మీరు ఉండి ప్రభువా, ఆకలితో ఉన్న వారికి ఆహారం దయచేయండి, సంతానం లేమితో ఉన్న వారికి సంతానం దయచేయండి, రోగములతో బాధపడుతున్న వారికి అయ్యా వారికి స్వస్థత దయచేయండి. ఈ యొక్క మందిరంలో ఉండి శాంతి సమాధానములతో నింపమని కుటుంబాలను కట్టమని అడుగుతూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి.